గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు మై షో. జీవితం అంటే ఏంటి? సక్సెస్, డబ్బు, పేరు ఇది కాదు. జీవితం అంటే ఓ ప్రయాణం, కొన్ని జ్ఞాపకాలు, కొందరు మంచి మనుషులు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వారిలో డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు ముందు వరుసలో ఉంటారు. ఆయన దర్శకుడుగా ఆడుతూ పాడుతూ లీలామహల్ సెంటర్, బ్లేడ్ బాబ్జీ ఇలా చాలా సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా ఆయన కొన్ని వందల సినిమాలకు పనిచేశారు. సో ఈరోజు దేవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే ఆయనకు మాత్రమే తెలిసిన కొన్ని సినీ జ్ఞాపకాలు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. అండ్ మామూలుగా ఎవరన్నా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటే సార్, వాళ్ళు ఏం సినిమాలు తీశారు, వాళ్ళ కెరీర్ ఏంటి, ఇలా వాళ్ళ వరకు ప్రిపేర్ అయితే సరిపోద్ది. బట్ మీ దగ్గరికి వచ్చేలేకే మొత్తం ఒక ఇండస్ట్రీని రౌండ్ అప్ వేసినట్టు అనిపించింది నాకు గత 2 రోజుల నుంచి. ఎందుకంటే అంతమంది వ్యక్తులతో మీ ప్రయాణం ఉంది, అంతమంది హీరోలతో, అంతమంది డైరెక్టర్స్తో కానీ, ప్రొడ్యూసర్తో కానీ, కో డైరెక్టర్లు, మీతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది మళ్ళీ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు. సో ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని నేను ఒకసారి చూసినట్టు అయింది వర్చువల్గా. ఇండస్ట్రీలో మీకు ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా, ఎవరో ఒకరితో, మీ గురువు గారితో కానీ, ఇంకో హీరోతో కానీ, ఒక ప్రొడ్యూసర్తో కానీ, ఒక హీరోయిన్తో కానీ ఒక ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకోండి, మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. నేను చిన్నప్పుడు స్కూల్ స్టేజ్లో అంతా కూడా నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్. సార్, సత్తెనపల్లి అనే ఊర్లో నేను 10th క్లాస్ వరకు చదివాను. అప్పుడు వెళ్ళి మన ఆయన బొమ్మలు గీసి థియేటర్లో పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. దొంగోడు వచ్చాడు అనే సినిమా ఆయనతో వర్క్ చేసే అవకాశం కలిగింది, గురువు గారిని. అప్పుడు కూడా ఆయన వస్తే అలా చూస్తూ ఉండిపోయేవాడిని అనమాట. కృష్ణ గారు ఎంత అందగాడో తెలుసు కదా, చాలా అందగాడు కదా ఆయన. ఆయన సెట్లోకి రాగానే అలాగా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉండేవాడిని అనమాట. ఆ సినిమాలోనే నేను చాలా అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కూడా నన్ను వెళ్ళి డైలాగ్ చెప్పమనేవాళ్ళు కృష్ణ గారికి. నేను వెళ్ళి ఆయనకి డైలాగ్ చెప్పేవాడిని. అవన్నీ కూడా చాలా బాగుండేవండి. అంటే మీకు కృష్ణ గారు ఎంత ఇష్టమో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో కాబట్టి అడుగుతున్నాను, ఫస్ట్ టైం కృష్ణ గారితో మీరు మాట్లాడిన మాట ఏంటి, ఆ సందర్భం ఏంటి? అంటే అప్పుడు పెద్దగా మాట్లాడే అవకాశం, అంటే డైలాగ్ చెప్పడం లేదు, షార్ట్ రెడీ చెప్పడం అంతే ఉండేది. ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా అలా నుంచొని వినేవాడిని అండి పక్కన, అంతే. కానీ ఒకసారి ఫస్ట్ నేను మీకు చిన్న వయసులో మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పిన సందర్భం ఏంటంటే, గూఢచారి 117 అని ఒక పిక్చర్ షూటింగ్. అది ఇక్కడ హైదరాబాద్లో మన బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్ అనమాట. అందులో ఒక ఫ్లైట్ హైజాకింగ్ సీన్స్ అన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ కూర్చుంటే అది రన్వే మీద ఫ్లైట్ వరకు నడిచి వెళ్ళాలి. ఆయనకి షార్ట్ రెడీ చెప్పి ఆయన పక్కన ఆయన అసిస్టెంట్ గొడుగు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైము నేను చెప్పాను, ఓకే సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను అంటే, ఆహా అన్నారు. అదని మళ్ళీ ఆ ఘరానా దొంగ సినిమాలో లాగా పాటలు ఉండాలి సార్, ఊరికి మునగాళ్ళలో పాటలు ఉండాలి సార్, ఆయన వింటున్నారు కదా అని తెగ చెప్పేశాను. అంటే చిన్న వయసు కదండి అప్పుడు, ఫ్యాన్ మూమెంట్ అలా ఉండాలి సార్, ఇప్పుడు అలా ఉండట్లేదు, అలా వెళ్ళా అంటే ఆహా అని అలా చూశారు. అది చూసి ఊరికి మునగాడు ఆ పాటల సందర్భం వచ్చినప్పుడు, ఆ ఊరికి మునగాళ్ళలో తెల్ల చీర అని ఒక సాంగ్ ఉంటుంది, ఇదిగో తెల్ల చీర. ఆ సాంగ్ ఎంత టైంలో తీసామో తెలుసా అన్నారు. ఏం సార్ అంటే, రామచంద్రపురంలో అది ఒక ఇంట్లో 1.5 నైట్ తీసాము, ఒక నైట్లో తీసాము. అది పాట మొత్తం అది ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసా, ఇప్పుడు అనవసరంగా 3-4 రోజులు తీస్తున్నారు అని అన్నారు ఆయన. అప్పటికి కృష్ణ గారి సాంగ్ 1.5 డేలో చేసేవాళ్ళు అండి. ఆ సాంగ్ ఒక నైట్లో చేసిన పాట అట అది. నైట్ మొదలుపెట్టి తెల్లవారేటప్పటికి పాట షూటింగ్ అయిపోయింది. మామూలు విషయం కాదు కదా ఒక పాట అంటే. అప్పుడు ఆయన చెప్తేనే తెలిసిందండి నాకు ఆ విషయం. ఓకే అన్న తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అందరు ఉన్నారు. అప్పుడు రామకృష్ణ గారు మీ వాడు నా ఫ్యాన్ అంట అది ఇది అని చెప్పారు. ఎలా చెప్పారు? ఆయన స్టైల్లో చెప్పండి సార్ అని అన్నారు. ఆ తర్వాత అప్పట్లో ఏంటంటే అండి, మన ఊటీ వెళ్తామండి, ఆయన మేలో ఊటీలో ఉండేవారు కదా సార్. ఒకేసారి 2-3 సినిమాలు పాటల షూటింగ్ అంతా అక్కడ ప్లాన్ చేసేవారు. 3 రోజుల్లో 2 పాటలు అయిపోయాయండి.
3 రోజులు అంటే 1.5 డే ఒక సాంగ్, 1.5 డే ఒక సాంగ్, 2 పాటలు షూటింగ్ అయిపోయేది. ఆ పాటలన్నీ సూపర్ హిట్. సార్ అలా ఉండేది అప్పుడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.